సో ఇలాగా ఒక యానిమేషన్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దట్ ఇన్ క్యాన్వా ఇన్ ఫ్యూ సింపుల్ స్టెప్స్. ఫస్ట్ క్యాన్వాలోకి వెళ్ళి ప్రెజెంటేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బ్యాక్గ్రౌండ్ ఒకటి సెట్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పింక్ కాబట్టి పింక్ కలర్ ది సెట్ చేస్తున్నాను. నేను కోడ్ మీకు నేను సెండ్ చేస్తాను. అండ్ నౌ దాని మీద స్ట్రాబెరీస్ ఉన్నాయి కదా, అందుకని ఎలిమెంట్స్కి వెళ్ళి స్ట్రాబెరీ అని సెర్చ్ చేస్తున్నా. సో స్ట్రాబెరీస్ ని నేను ప్లేస్ చేస్తా ఆ పింక్ బ్యాక్గ్రౌండ్ మీద. అట్లీస్ట్ ఒక 4 అలా ప్లేస్ చేస్తున్నాను. సైజ్ చిన్న వచ్చేసి. సో ఇది ప్లస్ మార్క్ లాగా ఉంది కదా, అది మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ పైన డూప్లికేట్ ఒకటి ఉంది పేజ్ లాగా, అది డూప్లికేట్ చేయడానికి అనమాట. సో అలా 4 ని డూప్లికేట్ చేసి మూవ్ చేసా ఆ ప్లస్ కర్సర్ ని పెట్టి. నో దాని మీద ఒక టెస్ట్ రాస్తున్నా. టెస్ట్ ఐకాన్ మీద క్లిక్ చేసి స్ట్రాబెరీ అని చెప్పేసి అది కలర్ వైట్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఇంక్రీజ్ చేసి దాన్ని జూమ్ లాగా డ్రాగ్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇలా ప్లేస్ చేసుకొని నాకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని. సో ఇది నేను ఫాంట్ కూడా చేంజ్ చేస్తున్నాను స్ట్రాబెరీది. సో వన్స్ స్ట్రాబెరీ టెస్ట్ ని అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు ఆ స్ట్రాబెరీ ఇమేజెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా సెట్ చేసుకుంటున్నాను. వన్స్ సెట్ అయ్యాక మళ్ళీ టెస్ట్ తీసుకొని నేను నార్మల్గా ఇంకొక సింగిల్ టెస్ట్ అక్కడ యాడ్ చేస్తున్నాను కార్నర్ కి. అండ్ దాని కలర్ వచ్చేసరికి వైట్ పెట్టుకుంటా. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఐస్ క్రీమ్ అనే ఎలిమెంట్ ప్లేస్ చేద్దాం దీని మీద. ఒక ఐస్ క్రీమ్ ఇమేజ్ తీసుకున్నాను నేను. దీని బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నా. బీజీ రిమూవర్ ఉంది కదా, దాంతో రిమూవ్ చేసేసాను. వన్స్ రిమూవ్ అయ్యాక అది ఐస్ క్రీమ్ గ్రీన్ ఉంది కదా, సో దాన్ని నేను పింక్ కలర్ లో చేంజ్ చేస్తున్నా సో దట్ బ్యాక్గ్రౌండ్ కి మ్యాచ్ అవుతుందని. అండ్ దెన్ దాని సైజ్ కొంచెం పెంచుకుంటున్నా. స్ట్రాబెరీని క్లిక్ చేసుకొని మళ్ళీ టెస్ట్ ని దాన్ని వెనక్కి మూవ్ చేశాను. బ్యాక్వర్డ్ అని ఉంది కదా కింద, పొజిషన్ ని బ్యాక్వర్డ్ చేంజ్ చేసా. దీన్ని అడ్జస్ట్ చేసుకున్నా సైజ్ ఐస్ క్రీమ్ ని. సో వన్స్ అన్ని కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్ ఉందో లేదో చూసుకున్నాక, సో ఫస్ట్ అన్ని మళ్ళీ స్ట్రాబెరీస్ ఇలాగా కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకున్నాక మళ్ళీ ఒక టెస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. స్మాల్ పారాగ్రాఫ్ టైప్ అనమాట. వన్స్ అయిపోయాక ఈ పేజ్ ని మనం డూప్లికేట్ చేసుకోవాలి. సో ఐస్ క్రీమ్ ని కింద కలా సెట్ చేసుకొని స్మాల్ టైనీ లాగా డ్రాగ్ చేయాలి. రిమైనింగ్ ఎలిమెంట్స్ అంతా టెస్ట్ కానీ ఆ స్ట్రాబెరీస్ కానీ, ఎక్సెప్ట్ ఆ స్ట్రాబెరీ అని ఉంది కదా మిడిల్ లో టెస్ట్, అది తప్ప మిగతా అన్ని డ్రాగ్ చేస్తాం అంతే. వన్స్ అన్ని అలాగా ఐస్ క్రీమ్ మీదకి డ్రాగ్ చేశాక టైనీ ఎలిమెంట్స్ మీద ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసి మ్యాచ్ అండ్ మూవ్ ఎఫెక్ట్ ఉంది కదా, అది పెట్టాలి. అది మ్యాచ్ అండ్ మూవ్ 2.5 పెట్టుకున్నాను నేను. సో ఇప్పుడు పైన ప్రెజెంట్ బటన్ ఉంది కదా, అది ప్రెస్ చేస్తే ఎలా ఉందో ఇప్పుడు చూడండి అవుట్పుట్. సో ఇలా మనం జనరేట్ చేయవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం దీన్ని డౌన్లోడ్ చేయాలంటే వీడియో లాగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ డౌన్లోడ్ ఉంది కదా, ఆప్షన్కి వెళ్ళిపోయి పీడిఎఫ్ స్టాండర్డ్ ఉంది బై డిఫాల్ట్. లేదు నాకు పీడిఎఫ్ స్టాండర్డ్ వద్దు అనుకుంటే అక్కడ డ్రాప్ డౌన్ లో MP4 అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే వీడియో లాగా మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం యూజ్ చేసినవన్నీ నేమ్స్ కానీ ఎలా యూజ్ చేసాం ఏంటి అనేది డాక్యుమెంట్ కావాలంటే స్ట్రాబెరీ అని కమెంట్ చేయండి. నేను మీ ఇన్బాక్స్ లోకి సెండ్ చేస్తాను.